నేను పెద్దెడ్ల నరసింహులు, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు, ఎల్లారెడ్డి నియోజకవర్గం, ఎల్లారెడ్డి మండలం. ఏదైతే స్థానిక సమరం రాష్ట్రంలో మొదలైందో డైరెక్టు గ్రామ పంచాయతీల తలసరి ఆదాయము సుమారు 3,000 కోట్ల రూపాయలు గెలిచిన కొత్త సర్పంచ్లకు డైరెక్ట్ జీపీ అకౌంట్లోనే జమ అయితే కనుక గ్రామాలు ఏకగ్రీవంగా మంచిగా ఏ ఎమ్మెల్యే గారి సహకారం, ఎవరి సహకారం లేకుండా సర్పంచ్, వార్డు మెంబర్లు గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేసుకోవచ్చు. ఇప్పుడు జరుగుతున్న సమరము మొత్తము ఏ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, ముఖ్యమంత్రికి సంబంధం లేదు, ఏ ఎమ్మెల్యే గారికి సంబంధం లేదు. 46 గ్రామ పంచాయతీలు మా నియోజకవర్గంలో ఏకగ్రీవం జరిగినాయని గొప్ప చెప్పుకుంటున్న ఎమ్మెల్యే గారు, కాంగ్రెస్ నాయకులు అదంతా తప్పు. అందులో బీజేపీ నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. అందరి వ్యక్తిని చూసి స్థానిక సమరంలో ఏకగ్రీవం చేసుకున్నారు గ్రామాల అభివృద్ధి కొరకు, కానీ ఎమ్మెల్యేని చూసి కాదు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి కాదు. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. గ్రామ ప్రజలారా, మీ తలసరి గ్రాంటు, మీ తలసరి ఆదాయం మీకే వర్తిస్తుంది. మీ గ్రామ పంచాయతీ పరిధిలో మీ గ్రామంని అభివృద్ధి చేసుకోవచ్చు. కర్మగాలి మీరు ఈయన కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకున్నారనుకోండి, పిఏలు వాళ్ళని పని చేయనియరు. కామారెడ్డికో హైదరాబాద్ దొరకపోతారు. ఎమ్మెల్యే ఎట్లా చెప్తే గట్టనే చేయమంటారు తప్ప ఇక్కడ ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది. ఈ ఒక్కసారి తప్పుడు నిర్ణయం తీసుకుంటే 5 సంవత్సరాలు ఘోర పరిస్థితి ఉంటుంది ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గ్రామ పంచాయతీలు కనుక దయచేసి బీజేపీ కూడా ఈసారి భారీ స్థాయిలో సర్పంచులు బలపరిచిన అభ్యర్థులు బీజేపీ నా సర్పంచులు ఉన్నారు. భారీ స్థాయిలో బీజేపీ అభ్యర్థులను సర్పంచ్గా గెలిపించుకోండి. సెంట్రల్ నుంచి నిధులు డైరెక్ట్ వస్తే మనకి ఎమ్మెల్సీ గారు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. బీబీ పాటిల్ గారు కూడా మాజీ ఎంపీ గారు భారీ నిధులు తేవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎమ్మెల్సీ గారు కూడా ఇస్తారు. పైడి ఎల్లారెడ్డి కూడా ఆహార నిమిషాలు కష్టపడుతూ బీజేపీ సర్పంచ్లను భారీ మెజార్టీ గెలిపించగలరని హృదయపూర్వకంగా నమస్కరిస్తాను.